హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని, ఆ గెస్ట్ ఎవరు కాదు, పామిస్ట్ గోపాలకృష్ణ నాయుడు గారు ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు పామిస్ట్ పైన, అసలు పామిస్ట్ అంటే ఏంటిది, అసలు పామిస్ట్ మన లైఫ్లో యూజ్ అవుతుందా, దీన్ని బట్టి మన జాతకాలు చెప్పొచ్చా అన్నది గోపాలకృష్ణ గారిని కనుక్కుందాం ఇప్పుడు. ఓకేనా? నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. సో ఈ పామ్ హిస్టరీ ద్వారా ఏదైతే ఉన్నదో చేతిరేఖల ద్వారా చాలామంది నిజంగా జరుగుతుందా సార్ చెప్పినట్టు? 70% జరుగుతుంది. రియల్గా జరుగుతుంది? ఖచ్చితంగా. ఓకే. నా దగ్గర అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కావాలంటే. నేను 52 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉందని మీకు చెప్పాను కదా. 45 సంవత్సరాల నుంచి నా దగ్గర నేను చెప్పినటువంటి వాళ్ళ రికార్డులే నా దగ్గర ఉన్నాయి. అంటే నేను మీరు వచ్చారు నా దగ్గరికి, ఏదో విషయం మీద అడిగారు. నేను మీ చేయిని పరిశీలించి మీ చేతిలో లక్షణాలు ఏమిటి అని నేను ఒక చోట రాసుకుని దాన్ని బట్టి నేను మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్తా. ఓకే. అయితే భవిష్యత్తు అనేటువంటిది వెంటనే ఇమ్మీడియట్గా ఇప్పుడు చెప్పిన వెంటనే అమలు చేశారంటే వీలు కాదు కదా. దానికి మీ జాతకంలో మీ విషయంలో ఎప్పుడు అది అనుకూలత ఉంది ఆ సమయం నేను చెప్పాను. అది రేపే అవ్వచ్చు, లేకపోతే నా సంవత్సరం తర్వాత అవ్వచ్చు, 4 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు. అంటే ఎలాగంటే మీరు ఒక 15వ సంవత్సరంలో నా దగ్గరికి వచ్చారు. ఒక అబ్బాయి, ఒక తండ్రి తీసుకొచ్చాడు. మా అబ్బాయి డాక్టర్ చేద్దామనుకుంటున్నాడు, అవకాశం ఉందా లేదా అని అడుగుతారు. మనం చూసి అవకాశం ఉంది అని మనం చెప్పాం. ఎప్పుడవుతాడు డాక్టరు? ఇతను 15వ సంవత్సరం వచ్చాడు, 25వ సంవత్సరంలోకో డాక్టర్ అవుతాడు. అవునా? మరి అప్పటి వరకు ఇప్పుడే దాన్ని ప్రూఫ్ చేయండి అంటే ఎలాగ వీలవుతుంది? అవ్వదు. అంచేత అతనిలో ఉండేటువంటి లక్షణాలని మెడిసిన్ చదివేటువంటి యోగం ఉంది, సైన్స్ ఆ గ్రహస్థానము ఏం చెప్తోంది, అతని అదృష్టరేఖ ఏం చెప్తోంది, అతని శిరోరేఖ ఆ మాత్రం తెలివితేటలు ఉన్నాయా లేదా అనేది చెప్పగలుగుతోందా, ఇవి మనం పరిశీలించి అతనికి సలహా ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు అతను డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంటర్మీడియట్లో పాస్ కావాలి, బైపీసీలో జాయిన్ అవ్వాలి. ముందు బైపీసీలో జాయిన్ అవ్వాలి, అది చదవాలి. ఆ తర్వాత ఎంసెట్టో లేకపోతే నీట్కో ఎప్పీర్ అవ్వాలి. అప్పుడు దాంట్లో విజయం పొందిన తర్వాత మెడికల్లో జాయిన్ అవ్వాలి. డాక్టర్ వస్తూ కూర్చుంటాను చదువుతా అని దేనికి అప్లై చేయకుండా అసలు కాదు. మరి అవుతుందా? మీరు చెప్పారు కదా అయిపోతుంది కదా, ఇంటి దగ్గర కూర్చుంటే అవుతుందా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? యోగము ఉంటే దానికి మనం ప్రయత్నం చేయాలి. సమయం వచ్చినప్పుడు. ఎప్పుడు అంటే ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు అయిపోతాను, ఇవాళ నేను జాయిన్ అయిపోతాను వీలు కాదుగా. న్యాచురల్ కోర్స్, సహజమైనటువంటి న్యాచురల్ కోర్సులో జరిగేటువంటి దాన్ని మనం ప్రయత్నం చేసినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మనకి ఆతృత, మనిషికి మనస్సు, కోరిక. ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది నేను ఏదో వ్యాపారం చేద్దామనుకుంటున్నాను అని అడుగుతారు. అడిగితే ఆ యోగరేఖ, అదృష్టరేఖ, ధనరేఖ, భాగ్యరేఖ అని ఒక రేఖని మనం పేర్లు పెట్టుకున్నాం. అది స్పష్టంగా ఉండి మధ్యలో తెగువలు లేకుండా ఒక క్రమానుగతమైనటువంటి అభివృద్ధిని కనబడుతున్నప్పుడు మనం వయసు లెక్కబెట్టి మీరు ఏ వయసులో ఉన్నారో ఆ లెక్కబెట్టి అక్కడ అభివృద్ధి పదంలో ఉంటే మీరు వెంటనే మీరు ప్రయత్నం చేయండి. ఈ వ్యాపారం చేస్తే మీరు రాణిస్తారు. వ్యాపారం ఏ వ్యాపారం అనేటువంటిది మళ్ళీ మనం గ్రహస్థానాల మీద, భావాల మీద చూస్తాం. ఓకే. చూసి మనం చెప్పినప్పుడు అతను వెంటనే ప్రారంభిస్తే అతను మనస్సులో ఉండేటువంటి ఆలోచన దాని మీద దృష్టి పెట్టేటట్టు చేసి అతను అభివృద్ధిలోకి వెళ్ళే విధంగా సక్సెస్ అవుతుంది. కొంతమంది వస్తారు, శిరోరేఖ అని ఇందాక చెప్పాను కదా, తెలివితేటలు. ఆ శిరోరేఖ మీద తెగువలు ఉండి ఐలాండ్ ఉంటుంది. అంటే అతని ఆలోచనలు సవ్యంగా ఉండవు. సహజం అది. దానికి మనం ఎప్పుడు ఉంటాయి తెలుసుకుని మనం అతను ఇప్పుడు వచ్చాడు నా దగ్గరికి, ఒక అతను 27 సంవత్సరాల వయసు, వ్యాపారం చేద్దామని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను లెక్కగట్టి మీకు 27 నుంచి 33 వరకు ఈ శిరోరేఖ సరిగా లేదు, మీరు ఎదురు చూడండి. మరి అంతవరకు ఏం చేయాలి? మనం ఖాళీగా ఉండకూడదు. ఏ వ్యక్తి అయినా
అంతవరకు ఏం చేస్తాం, రిస్క్ లేనటువంటి పనులు చేయండి అంటాం. వ్యాపారం అంటే రిస్క్లో ఉంటుంది, అంటే పెట్టుబడి పెట్టాలి, అవును. ఏదో ఒక ప్రోడక్ట్ని మనం ఎంచుకోవాలి, ఇవన్నీ రిస్క్ తోటి కూడుకున్నటువంటివి. అప్పుడు ఏం చెప్తాం, మీరు రిస్క్ లేకుండా మీ సామర్థ్యం ఏంటి, నేను ఏదో చదువుకున్నాను అంచేత ఎక్కడో చోట పని చేయండి, ఆ వ్యాపారానికి తగినటువంటి తరువాత పెట్టేటువంటి సమయంకి ముందుగా మీరు దాంట్లో పనిచేయండి, అనుభవాన్ని పొందండి అని చెప్తాం. కొంతమంది ఇది వాస్తవము నేను చెప్పింది అని దాని ఆ విధంగా ప్రయత్నం చేసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే. కొంతమంది ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా రిజల్ట్ కావాలి, ఏదో చెప్పారులే నా పద్ధతిలో నేను వెళతాను అనుకుని అన్ని సంవత్సరాలు కూడా అది కింద మీద పడుతూ మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు. అచ్చా. మరి నేను 45 సంవత్సరాల నుంచి ఈ వృత్తిని నేను ఫాలో అవుతున్నప్పుడు, నా స్వానుభవాలు నాకు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు రిపీట్ అవుతారు, వచ్చి తీరుతారు ఖచ్చితంగా. అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు అనేక వేల మంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క అభివృద్ధిని, సంతోషాన్ని మళ్ళీ మనతోటి షేర్ చేసుకుంటూ ఉంటారు. అది మనం ఆచరించినప్పుడు ఏదైనా సరే సత్ఫలితాన్ని ఇస్తుంది. ఏమీ లేదు ట్రాష్ అని కొట్టేసామనుకోండి, ఏమీ ఉండదు, జీవితం ఆగదు ఎవరిదైనా సరే. ఈ శాస్త్రం నేర్చుకోకపోయినా, తెలుసుకోకపోయినా నడిచిపోతుంది కదా, జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. అవును కదా. మీకు దానికి ఒక ఉదాహరణ చెప్తాను. పూర్వకాలంలో సెల్ ఫోన్లు ఉన్నాయా? లేవు. ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు 5G, ఇంకా 6G, 10G, 9G వస్తాయి. వచ్చినాయి కనుక దాన్ని సక్రమమైన మార్గంలో మనం వినియోగించుకుంటే అది ఉపయోగపడుతుంది కదా. మరి ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళదాం, అప్పుడు ఇవన్నీ ఏమీ లేవు. అప్పుడు కూడా మనిషి, ఇప్పుడు కూడా మనిషి ఉన్నాడు. అప్పుడు చేసేటువంటి పనులు, ఇప్పుడు చేసేటువంటి పనులు కొంచెం వ్యత్యాసం ఉన్నా మనిషి జీవన విధానం మాత్రం ఒకలాగే ఉంటుంది, ఆలోచన విధానం కూడా ఒకలాగే ఉంటుంది. అయితే మనకు అవకాశం వచ్చింది కనుక ఉపయోగించుకోవాలి, వాటిని సక్రమమైన మార్గంలో ఉపయోగించుకోవాలి. అంటే సెల్ ఫోన్ వచ్చింది కానీ మన ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెట్టేస్తే వీలవుతుందా? మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే గతంలో 100 సంవత్సరాల క్రితం ఈ శాస్త్రం అంతగా తెలియలేదు. ఎందుకు నేను 50 సంవత్సరాల నుంచి ఉన్నా అప్పుడు ఎవరు సాముద్రిక శాస్త్రం గురించి మాట్లాడేవాళ్ళు తక్కువ. నేను ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఈ ఫలితాలు వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మన తర్వాత తరం వాళ్ళకి అందివ్వాలని చెప్పేసి నేను కొన్ని గ్రంథాలు రాశాను దీని మీద. ఓకే.